మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీ పరకమణి చోరీ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. టీటీడీలో ఏఐ టెక్నాలజీ అమలు సాధ్యాలపై హైకోర్టుకు నివేదిక అందజేసింది టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్. ఈ క్రమంలో పరిశీలిస్తామని రేపటికి విచారణ వాయిదా వేసింది న్యాయస్థానం. మరోవైపు పరకమణి చోరీ కేసులో మరో ఎఫ్ఐఆర్ నమోదు అంశంపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వగా పరిశీలించాలని సిఐడి ఏసీబీలకు సూచించింది హైకోర్టు. గత విచారణలో టీటీడీలో ఏఐ వాడకంలోకి తీసుకురావాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే ఈ మేరకు అధ్యయనం చేసి సలహాలు సూచనలు ఇవ్వాలని టీటీడీని హైకోర్టు కోరింది. టీటీడీ పరకమణి చోరీ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. టీటీడీలో ఏఐ టెక్నాలజీ అమలు సాధ్యాలపై హైకోర్టుకు నివేదిక అందజేసింది టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్. ఈ క్రమంలో పరిశీలిస్తామని రేపటికి విచారణ వాయిదా వేసింది న్యాయస్థానం. మరోవైపు పరకమణి చోరీ కేసులో మరో ఎఫ్ఐఆర్ నమోదు అంశంపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వగా పరిశీలించాలని సిఐడి ఏసీబీలకు సూచించింది హైకోర్టు. గత విచారణలో టీటీడీలో ఏఐ వాడకంలోకి తీసుకురావాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు అధ్యయనం చేసి సలహాలు సూచనలు ఇవ్వాలని టీటీడీని హైకోర్టు కోరింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. కాంతి. శివాని, ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన టీటీడీ పరకమణి చోరీ కేసులో ఈ రోజు మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. పరకమణి చోరీ కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ కొనసాగుతుండగా మరొకసారి ఈ కేసును న్యాయ వివాదాల పరిధిలో వేగవంతం చేయాలని హైకోర్టు నిర్ణయం పైన టీటీడీ ప్రధాన కార్యాలయం నివేదన సమర్పించింది. అయితే కేసు విచారణలో భాగంగా హైకోర్టు కోరిన ఏఐ టెక్నాలజీ అమలు, దాని సాధ్యాలపైన సమగ్ర నివేదికను టీటీడీ అధికారికంగా హైకోర్టుకు అందజేసింది. ఈ నివేదికలో పరకమణి కోసం టెక్నాలజీలు, సాంకేతిక పరీక్షా విధానాలు, సమాచార విశ్లేషణ, పైలట్ నమూనాలపైన వివరాలు తెలిపారు. అయితే పత్రాలపైన హైకోర్టు మరింత పర్యవేక్షణ అవసరమని కూడా తెలపడంతో రేపటికి విచారణను వాయిదా వేస్తూ కోర్టు తదుపరి దశలో కేసును పరిశీలించాలని నిర్ణయించింది. మరొక వైపు పరకమణి చోరీ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు అంశంపై సుప్రీంకోర్టు తీర్పు పరిశీలించాలని కూడా సిఐడి ఏసీబీలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సూచించింది. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కాంతి.